రాజకీయాల్లో ప్రభుత్వ పక్షానికి విపక్షానికి మధ్య స్పర్ధ అనివార్యం. అప్పుడే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఖాయం. ప్రజలకు మంచి జరగటం సహజ పరిణామం. ఇప్పుడు తమిళనాడులో కూడా అదే జరగాలి. ప్రజలకు మేలు చేస్తామని భారీగా హామీలిచ్చే ప్రభుత్వ పక్షం వాటి అమలులో జాప్యం చేసే అవకాశాలుంటాయి. ప్రభుత్వం వేగంగా పనిచేయాలంటే విపక్షాలు గట్టిగా నిలదీయాలి. తమిళనాడులో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. విజయ్ నేతృత్వ టీవీకే ప్రభుత్వం అధికారానికి వచ్చిన వెంటనే పథకాలపై దృష్టి పెట్టకుండా ఏదేదో చేసే ప్రయత్నంలో ఉంది. విపక్షం కూడా ఇచ్చిన హామీల సంగతేంటని అడగటం లేదు. కథ ఇప్పుడు మతం వర్సెస్ నో మతం అన్న దిశగా నడుస్తోంది. సనాతన ధర్మానికి తమ వ్యతిరేకతను ప్రతిబింబించేందుకు డీఎంకే కంకణం కట్టుకుంది. క్రైస్తవుడైనప్పటికీ హిందూ ధర్మాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నట్లుగా విజయ్ కదలికలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత జ్యోతిష్కుణ్ణి తన ఓఎస్డీగా పెట్టుకుని విజయ్ ఇచ్చిన సందేశం ఏంటనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. డీఎంకే తన మూల సిద్ధాంతాల నుంచి వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేదు. ఒక ఎన్నికలో ఓడిపోయినంత మాత్రాన దశాబ్దాలుగా వస్తున్న విధానాన్ని ఎలా మార్చుకుంటామని డీఎంకే పెద్దలు ప్రశ్నించుకుంటున్నారు. డీఎంకే ఓడిపోయిన వెంటనే సనాతన ధర్మం గెలిచిందని కొందరు ప్రచారం చేసిన మాట వాస్తవం. అయినా సరే తమిళనాడు శాసనసభలో డీఎంకే పక్షనేత ఉదయనిధి స్టాలిన్ మాత్రం తగ్గేదేలే అని తేల్చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తన పిలుపును ఆయన పునరుద్ఘాటించారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా 2023లో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు హిందూ మతస్థులపై విద్వేష ప్రసంగంగా పరిగణిస్తున్నట్లు మద్రాస్ హైకోర్టుకు చెందిన మదురై బెంచ్ కొన్ని నెలల క్రితం అభిప్రాయపడిన నేపథ్యంలో ఉదయనిధి నుంచి మళ్లీ అవే వ్యాఖ్యలు రావటం ఆలోచించాల్సిన అంశమే అవుతుంది. సనాతన ధర్మ సమర్థకులు ఈసారి బీజేపీకి ఓటేయకుండా టీవీకే పక్షం వహించారని ఎన్నికల ఫలితాలు విశ్లేషించుకున్న వారికి అర్థమవుతుంది. క్రైస్తవుడైన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ కూడా గుళ్ళు గోపురాలకు తిరుగుతూ ఆయన వస్తే హిందూ మతానికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న చర్చకు తెరతీశారు. డీఎంకే కంటే టీవీకే నయమని ఎన్నికల సమయంలో ఓటర్లు నిర్ణయానికి వచ్చుండొచ్చు. అందుకే ముక్కోన పోటీలో విజయ్ కు అత్యధిక ఓట్లు సీట్లు వచ్చాయని అనుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జరుగుతున్న పరిణామాలనే మనం పరిశీలించాలి. వ్యక్తిగత జ్యోతిష్కుణ్ణి ప్రత్యేకాధికారిగా నియమించటం ఏంటన్నది మౌలికమైన ప్రశ్న. పోనీ తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగించారా అంటే అది లేదు. 2 రోజులు కాకుండానే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. అదేదో ఢిల్లీ టు దేవగిరి అన్నట్లుగా తమిళనాడు ప్రభుత్వంలో పరిస్థితులు తయారయ్యాయి. అనుభవరాహిత్యంతో ప్రభుత్వాన్ని నడిపిస్తోన్న విజయ్ పాలనలో ఇలాంటి నిర్ణయాలు రావచ్చనడానికి ఇదో సంకేతంగా కూడా భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు నేరుగా నాయకుడు వర్సెస్ నాయకుడు అన్న పరిస్థితి కనిపిస్తోంది. చరిష్మాతో గెలిచిన విజయ్ ఇకపై పాలనాపరమైన నిర్ణయాలతో సగటు ఓటర్లను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. ఆయన చేసే తప్పులకు కౌంటర్ ఇచ్చే బాధ్యత ఉదయనిధి స్టాలిన్ మీద పడుతుంది. ఎందుకంటే తమిళ రాజకీయాల్లో తదుపరి తరం వచ్చినట్లేరని తేలిపోయింది. మరి భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూసుకోవాలి కదా.